నమస్తే అండి. నా పేరు డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం చికెన్ గున్యా జ్వరం గురించి తెలుసుకుందాం. గత 2-3 నెలలుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా చికెన్ గున్యా కేసులు నమోదవడం జరిగింది. దాని లక్షణాలు, అది ఎలా వ్యాప్తి చెందుతుంది, దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనే వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. చికెన్ గున్యా జ్వరం అనేది ఒక వైరల్ జ్వరం అండి. ఇది మస్కిటో దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మన డెంగీ జ్వరం అయితే ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో దానిలాగే ఈడిస్ ఈజిప్టై అనే ఒక జాతికి చెందిన మస్కిటో బైట్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. దీనిలో ఉండే ప్రధాన లక్షణాలు జ్వరము, ఒంటి మీద ర్యాష్ లాగా రావడము, కీళ్ళ నొప్పులు లేదా కీళ్ళ వాతం. ఈ 3 లక్షణాలు కామన్గా మనము చికెన్ గున్యా జ్వరంలో చూస్తుంటాము. జ్వరం అనేది ఒక 2-3 రోజులు తగ్గిపోతుంది. బట్ కీళ్ళ నొప్పులు అనేవి కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే, ఇనిషియల్గా ఫస్ట్ 5 డేస్లో PCR టెస్ట్ ద్వారా బ్లడ్ శాంపుల్ తీసుకొని PCR టెస్ట్ ద్వారా మనం డిటెక్ట్ చేస్తాము. 5 డేస్ తర్వాత ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో IgM యాంటీబాడీ ద్వారా మనం డిటెక్ట్ చేస్తాం. కమింగ్ టు ద ట్రీట్మెంట్ పార్ట్. సో దీన్ని ఎలా ట్రీట్ చేయాలి? యూజువల్గా జ్వరంకి పారాసిటమాల్ ట్యాబ్లెట్తో అవసరాన్ని బట్టి రోజుకు 3 లేదా 4 సార్లు తీసుకోవచ్చు. కీళ్ళ నొప్పులు తగ్గించడం కోసం అనాల్జెసిక్ అంటాము, లైక్ ఎసిక్లోఫెనాక్, ఇటువంటి మందులను మనము యూజ్ చేయొచ్చు. కొంతమందిలో చాలా ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది కాబట్టి జాయింట్ పెయిన్స్, కొంతమందికి స్టీరాయిడ్ మెడికేషన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ డాక్టర్ చూసిన తర్వాత డిసైడ్ చేస్తారు. దీని లక్షణాలు కూడా చాలా వరకు డెంగ్యూ జ్వరం ఉన్న లక్షణాలు మాదిరే ఉంటాయి, కానీ లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ అయ్యే ఛాన్స్ చికెన్ గున్యా జ్వరంలో చాలా తక్కువ కంపేర్ టు డెంగ్యూ ఫీవర్. సో ఇలాంటి లక్షణాలు ఇంట్లో వాళ్ళకి కానీ చుట్టుపక్కల కానీ ఎవరున్నా కూడా తొందరగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగిన చికిత్స తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.